హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు వీడియోలో మహాశివరాత్రి స్పెషల్ చిక్కుడు గింజలతో క్షీరాన్నాన్ని తయారు చేసుకుంటున్నామండి. మహాశివుడికి చాలా ఇష్టమైన ప్రసాదం. ఈ శివరాత్రికి చిక్కుడు గింజలతో నైవేద్యాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూసేద్దాం. ఫస్ట్ మనం ఒక గ్లాసు రైస్ తీసుకోండి, అంటే మనం చేసే క్వాంటిటీని బట్టి రైస్ తీసుకోండి. దాంట్లో పావు వంతు కందిపప్పు లేదంటే పెసరపప్పునైనా తీసుకోవచ్చు. అలానే దీనిలో కొంచెం చిక్కుడు గింజలు యాడ్ చేసుకోండి. వీటిలన్నిటిని బాగా మిక్స్ చేసుకుని నీట్గా క్లీన్ చేసి కొంచెం వాటర్ పోసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి. నానబెట్టుకోవటం వల్ల పొంగల్ అనేది చాలా త్వరగా రెడీ అవుతుంది. మనం చిక్కుడు గింజలు వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అలానే చిక్కుడు గింజలు వేసుకోవటం వల్ల ఈ శివరాత్రికి చిక్కులు అనేది లేకుండా ఉంటాయని చిక్కుడు గింజలతో నైవేద్యం తయారు చేసుకుంటారండి. అది చాలా స్పెషల్గా తయారు చేస్తారు. ఇప్పుడు దేవుడికి నైవేద్యంగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇత్తడి గిన్నె లేదంటే రాగి గిన్నెలో ప్రిపేర్ చేసుకుంటున్నాం. నేను ఇక్కడ 2 గ్లాసు మిల్క్ తీసుకున్నాను. ఆవు పాలు తీసుకోండి. ఆవు పాలుని 2 గ్లాసులు తీసుకున్నాను. నేను తక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుంటున్నాను కాబట్టి దీన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి పొంగు వచ్చే వరకు వేడి చేసుకోండి. ఒక పొంగు రాగానే ప్లేట్ అనేది తీసివేసుకుని మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి. మనం రైస్ నానబెట్టి యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా త్వరగానే రెడీ అవుతుంది. రైస్ అనేది చాలా మెత్తగా ఉడకాలండి. చాలా మెత్తగా సాఫ్ట్గా ఉడికే వరకు మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడికించుకోండి. పాలు అనేది ఉన్నాయి కాబట్టి పొంగుతూ ఉంటుంది. పాలు పొంగేటప్పుడు లోపల గెరిటి వేసేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. చాలా మెత్తగా ఉడుకుతుంది నైవేద్యం అనేది. చూడండి, నైవేద్యం బాగా సాఫ్ట్గా కుక్ అయిందండి. ఇప్పుడు నేను 1 కప్పు బెల్లం పొడిని తీసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోండి. ఈ బెల్లం పొడి అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా మీరు ఒకవేళ బెల్లాన్ని కరిగించి యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. దీనిలో నేను డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను. పచ్చివే యాడ్ చేసుకున్నాను. అలానే కొంచెం ఆవు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. అలానే 1 టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే పొంగల్ని స్టవ్ పైనే ఉంచి ఉడికించుకోండి. మొత్తం బాగా మిక్స్ అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ విధంగా నైవేద్యం అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ నైవేద్యాన్ని మనం శివుడికి నైవేద్యంగాను పెట్టుకోవచ్చు. ఈరోజు కంపల్సరీ పాలతో ఒక నైవేద్యం చేస్తారు. ఇలా ప్రిపేర్ చేసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.